టాలీవుడ్లో స్టార్ హీరోస్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు టాలీవుడ్కు ఎన్నెన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. విజయాల పరంగా ముగ్గురి ట్రాక్ రికార్డ్ సూపర్బ్. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు ఒకే సీజన్లో థియేటర్స్లోకి దిగిపోతున్నారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం బాలయ్య జనవరి 10న గౌతమిపుత్ర శాతకర్ణితో సంక్రాంతి సీజన్కి వెల్కమ్ చెబుతున్నాడు. ఇక వెరీ నెక్స్ట్ డే అంటే జనవరి 11న రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు చిరు. ఆ తరువాత జస్ట్ 1 or 2 days గ్యాప్లో వెంకటేష్ గురు సినిమాతో సంక్రాంతి సీజన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. 2001లో కూడా దేవీపుత్రుడితో వెంకీ, మృగరాజుతో చిరు, నరసింహనాయుడుతో బాలకృష్ణ సంక్రాంతి బరిలో పోటీ పడగా నరసింహనాయుడు ఘన విజయం సాధించింది. మరి ఈసారి విజేత ఎవరో తెలుసుకోవాలంటే 2 months వెయిట్ చేయాల్సిందే. అయితే ముందు నుండి బాలయ్య సినిమా ఒక్కటే సంక్రాంతి బరిలో ఉందని తన శతమానం భవతిని పొంగల్కి తీసుకురావాలనుకున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం ఈ స్టార్ వార్తో తన డెసిషన్ మార్చుకోనున్నాడని టాక్. మొత్తానికి పండగ సీజన్ అంతా ఫుల్ ప్యాక్డ్గా ఉంది. భయమా, మర్యాద, భయంతో కూడిన మర్యాదతో వచ్చిన గౌరవమా? ఏందయ్యా మందులా దీని అమ్మ పడవ జీవితం.